మొత్తానికి ఇవాళ కేసీఆర్ కలుగులోంచి బయటికి ఫామ్ హౌస్ లోంచి బయటికి వెళ్తా ఉన్నాడు. కలుగు లాంటిదేనా అది? అంతే కదా, దాంట్లోంచి బయటికి వెళ్తా ఉన్నాడు ఫామ్ హౌస్ లోంచి. ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి పోకున్నా పర్వాలేదు, అసెంబ్లీలో ఏం మాట్లాడకున్నా పర్వాలేదు, కానీ పబ్లిక్ లో మాత్రం ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా తిరగబోతా ఉన్నాడు. దేవరపల్లి నుంచి మొదలు పెడితే తుంగతుర్తి అరవపల్లి మీదకేని సూర్యాపేట రూరల్, ఆ తర్వాత నిడమనూరు ఆడికేని ఇట్టా 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 తిరిగి రాత్రి 9 గంటలకు మళ్ళీ ఫామ్ హౌస్ గుట్లకి చేరుతాడు అన్నట్టు. మరి ఏం చేయబోతా ఉన్నాడు తిరిగి అనంటే ఎండిన పంటల పరిశీలన. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన పంటలే అవి. అంతే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి నారే ఆ పంటలే. ఇక ఇప్పుడు ఎండిన పంటల పరిశీలన కోసం ఎండిపోయిన పార్టీ అధినేత కేసీఆర్ దిగుతా ఉన్నాడు. ఇక చెప్తే సిగ్గుపోతుంది, కానీ ఇదే తుంగతుర్తికి ఇవాళ తుంగతుర్తికి పోతా ఉన్నాడు. ఇదే తుంగతుర్తికి అక్టోబర్ 29, 2023 నాడు పోయిండు కేసీఆర్. కరెక్ట్గా 5 నెలలు అయింది. 5 నెలల్లో ఆ 5 నెలల కింద ఏం చెప్పిండు తుంగతుర్తి కాడ సభలో? పక్కకు సోదరుడు గాదర్ కిషోర్ కూడా ఉన్నాడు ఆన్నే. పాపం గాదర్ కిషోర్ కూడా పరిశాన్ అవుతుంటే చెప్పిండు. ఏం చెప్పిండంటే ఇలా కాళేశ్వరాన్ని ఒడిసి పట్టుబట్టి మనం తుంగతుర్తికి తెచ్చుకోగలిగినాం. తుంగతుర్తిలో 1,20,000 ఎకరాలకు నీరు అందిస్తా ఉన్నాం. ఇవాళ తుంగతుర్తి ప్రజల ముఖం తెల్లబడ్డదని చెప్పిండు. ఈ ఉత్తమాట కాదు, ఇక చూడు రాదురి మళ్ళా ఇదో కథ. ఉన్నదా లేదా ఆయన ఎందుకు అన్నాడు, ఇవన్నీ రాకుండా లేకపోతే మాట వచ్చి పాడైతుంది. మాట వస్తుంది, మనకి ఎందుకు వచ్చిన బాధ. ఉన్నది చెప్పేస్తే అయిపోయా. ఇదేగా ఇక కాళేశ్వరం బాకి ఎప్పుడో తీరిపోయిందని చెప్పి ఇక ఇదే తుంగతుర్తి కాడ బాతాల పోశెట్టి గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుబట్టి ఇగో అక్టోబర్ 29, 2023లో అంటే మొన్ననే 5 నెలలు అయింది. అప్పుడు ఏమన్నాడు ఒకసారి నూరి? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని గోదావరి జలాలు పట్టుబట్టి తెచ్చుకోగలిగినాం కాబట్టి బ్రహ్మాండంగా 1,20,000, 1,30,000 ఎకరాలకు నీళ్లు వస్తా ఉన్నాయి. తుంగతుర్తిలో మొక్కలు తెల్లబడతా ఉన్నాయి. అయిపోయానా? 5 నెలల కింద తెల్లబడ్డ ముఖాలు ఇప్పుడు 5 నెలల తర్వాత ఇప్పుడు ఎండిపోయినాయి ఎట్లా అని పోతున్నాడు. ఇక కరువు పోయింది, బాధలు పోయినాయి, అయిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. ఏ ఓలే ఎక్కడనే ఉన్నాయి, ఎట్లనే ఉన్నాయి. ఇలా మళ్ళా ఆడికే పోతా ఉన్నాడు. బాతాల పోశెట్టి గారు పోయి పంటల పరిశీలన, ఎండిపోయిన పంటల్ని పరిశీలిస్తారట. ఏమాయ మరి నీ తుంగతుర్తి నీళ్ళు ఎటువాయి, నీ 1,20,000 ఎకరాల నీళ్ళు ఏమాయి? కాళేశ్వరం నీళ్ళే వస్తే ఇప్పుడు ఎందుకు ఎండిపోతుండే? ఇప్పుడైతే ఆగిపోదు కదా, ధన్వన్ ఆగిపోదు కదా, దాని తర్వాత ఊటనైతే ఆగిపోదు కదా. నువ్వు గవర్నమెంట్ మారిందని ఊట మార్చేసి నేను తుంగతుర్తికి నీళ్ళు అని చెప్పిండు సారు. ఇక నన్నూరి ఆయనూరి ఇది చూసినాక ఇగో ఇది గోదావరి. తుంగతుర్తి ఏడా ఇగో బసవాపురం దాటి భువనగిరి దాటి ఆ తర్వాత ఈ నకరేకల్ దాటి అట్లా పోతే తుంగతుర్తికి పోతుంది. గంధమాల రిజర్వాయర్ తచ్చేడు మట్టి తీయలే ఇప్పటిదాకా. చూడు, తచ్చేడు మట్టి కూడా తీయలే గంధమాల రిజర్వాయర్లో. ఒక్క నిమిషం ఇప్పుడే మా మండలే అది. ఇప్పుడు ఇది కాలువలలో నీళ్ళు వారాలి కదా, నీళ్ళు వారితేనే అది ఇట్లా రావాలి. చెప్తే నిజంగానే అనుకుంటారు, అయ్యో కావచ్చు మొత్తం 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం కొత్తగా అంటే కావచ్చు అనుకుంటారు. మరి కావచ్చు అయినప్పుడు ఎందుకు ఎండిపోతుంది? ఇంకా మా మిత్రుడు ఉన్నాడు తుర్కపల్లి మండలంలో, ఇన్కమింగ్ సేవలు పోయినాయట.
అడుగుదాం. ఇది పూర్తి అయితే ఇవన్నీ ఫోన్ లేపుతలేదు. ఇక్కడ గంధమాల రిజర్వాయరు తచ్చడి మట్టి కాదు కదా, పార కూడా పెట్టి ఒక గడపార పోటు కూడా వేయలే. ఇది ఈయనే ఉంది. బసపురం ఎక్కడి దక్కనే ఉంది. ఇవి దాటి అట తుంగతుర్తికి పోయినాయి అట నీళ్లు. ఇవి దాటి నకరకాలు దాటి చిట్యాల నార్కెట్పల్లి నకరకాలు దాటి తుంగతుర్తికి పోయినాయి అట నీళ్లు. కేసీఆర్ చెప్తా ఉన్నాడు అక్టోబర్ 29. అంటే భూమి నుంచి పోవాలి నీళ్లు, మీదకి వెళ్ళి ఆకాశం నుంచి అవి పోతాయి, మీదకి వెళ్ళిపోతాయి, ఆకాశం నుంచి పోతాయి. ఇగో ఇది బసపురం కానే ఉంది, ఇగో గీనే ఉంది. ఇంకా ఇటు తోక పోలే ఇంకా తోకనే పోలే, కాలువనే లేదు, ఆడకపోయినా అర్థం కాలే మనకి. ఇక అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. ఏమన్నాడు? 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ అన్నాడా? ఎంత బటవాయి మాటలు అంటే, నిన్నటిదే పేపర్ తీసుకున్నాం, ఆంధ్రజ్యోతి పేజ్ నెంబర్ 3. కాళేశ్వరం వార్షిక నిర్వహణ వ్యయం అంచనాలు ఏమంటారు? అప్పు కడతారా ఆస్తులు అమ్మేయాలన్నా? అప్పు కడతారా ఆస్తులు అమ్మేయన్నా? కాళేశ్వరం కార్పొరేషన్ కు ఆర్ఈసీ హెచ్చరిక. 3 నెలల వాయిదాల కింద 1441 కోట్లు కట్టాలంటూ నోటీసు. చెల్లించకపోతే దివాలా సంస్థగా ప్రకటిస్తాం. తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మేస్తాం. మన బాతాల పోసేటి కాళేశ్వరం అప్పుతానేదేలే, తాకట్టు పెట్టిండు. మన జుట్టు తాకట్టు పెట్టిండని చెప్పలేదా? తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిండు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఏమాయరా కిస్తీలు అంటే కాళేశ్వరం పని చేస్తలేదు, ఆడబడి ఉన్నది. ఇంకెక్కడి కిస్తీ, ఇంకెక్కడి కథ, ఇంకెక్కడి లెక్క అయిపోయానా? ఇప్పుడు నోటి మాట ఎప్పుడో తెరిపింది 80,000 కోట్లు అప్పు తెస్తానడా? మరి ఇదేంది? అప్పు కడతారా ఆస్తులు అమ్మేయన్నాను, మళ్ళీ ఎందుకు వాడు నోటీసు పంపించిండు ఆర్ఈసీడు? ఇగో ఈ మన బాతాల పోసెట్టి గారు చెప్పే మాటలకు చేసే పనులకు ఇగో గిట్లుంటది అన్నట్టు వాస్తవం. వాస్తవానికి కూడా తుంగతుర్తి సభలో కాళేశ్వరం దరిద్రమే పోయింది, మొత్తం తెలంగాణ అంతా పచ్చబడదని చెప్పిండు. పచ్చగలేదు, ఎచ్చగలేదు. ఇయాలేమంటుడు? కాళేశ్వరము ఇంజనీర్ల తప్పిదం అని చెప్తా ఉన్నారు. ఇంజనీర్ల తప్పిదం అట, క్లోజ్ చేయన్నది. కాళేశ్వరము ఇంజనీర్ల తప్పిదం అని మనకు చెప్తురు. ఇక్కడ చూడ్రి ప్రజలారా, వాళ్ళే గవర్నమెంటే కేసీఆర్ ఉన్నప్పుడే where River Godavari flows at a lower elevation, and every year most of the water goes into the sea, untapped, unutilized, leaving behind the state dry. In order to solve the decades-old donned the hat of an KCR took up the role of a chief. KCR took up the role of a chief architect. కాళేశ్వరానికి చీఫ్ ఆర్కిటెక్ట్ ఈయననే డిజైనరు అని చెప్పి వాళ్ళ గవర్నమెంటే రాముడు కేటీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి వీడియో, చేసినటువంటి డ్రామా ఇదంతా. మరి ఈ చీఫ్ ఆర్కిటెక్టే నువ్వు ఓవలసింది తుంగతుర్తికా కాళేశ్వరానికా? నువ్వు ఓవలసింది కాళేశ్వరానికి కదా. కాళేశ్వరం కాడ నువ్వు కట్టిన పిల్లలు ఎట్లా దశకిపోయినాయి, పర్యటనలు వచ్చినాయి, ఎందుకు మేడిగడ్డ ఖతమైపోయింది, సుందిల్ల ఎందుకు మునిగిపోయింది, అన్నారం ఎందుకు ఈత కొడతా ఉంది, ఈడి గద నువ్వు పోవాల్సింది. ఆడికి పోకుండా నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం సత్యనాశనమై ఆగమైపోతే కాళేశ్వరం నీళ్ళు తుంగతుర్తికి తెచ్చినని పోతా ఉన్నావు. నువ్వు తెచ్చిన తుంగతుర్తి నీళ్ళ కాడికి పోయి చూస్తావు. ఇప్పుడు తుంగతుర్తి కాడ ఎండిపోయిన పంటలు పరిశీలిస్తారట. కేసీఆర్ ఒక్క మాట చెప్పండి, నీ ఫామ్ హౌస్లో ఏమేమి పంటలు వేసినావు? అరే చూడాలి, ఇది ఎందుకైనా మంచిది. నీ ఫామ్ హౌస్ లో ఏం పంటలు వేసినావు? నీ పంటలు ఎండినాయా? ఫస్ట్ అది చెప్పు. జర్రంత తడాపురు రా అని చెప్తున్నా. వచ్చి పాడైతారు ఇల్లు మళ్ళీ ఇట్లా అంటే. ఇగో ఇది కేసీఆర్ ఫామ్ హౌస్, మంచిగా ఎట్లుంది చూడు. ఫామ్ హౌస్ పచ్చగానే ఉన్నది. ఇక మంచిగా
ఎట్లా దున్నిపించిండు చూడు, ఎక్కడికక్కడ మంచిగా దున్నిపించిండు, ఇట్లా మొక్కలు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఓ ఇట్లా బట్టి ఇదంతా ఆయనదే. చీఫ్ ఆర్కిటెక్ట్ అంటే రూపశిల్పి, కాళేశ్వరం రూపశిల్పి ఆయన, శిల్పి. ఇగో శిల్పి. ఇగో ఈడొక బాయి, ఓ ఎకరం బాయి. అప్పుడు ఆంజనేయులు పడ్డది అది. ఆంజనేయులు వాడి చచ్చిపోయింది, ఆంజనేయులు వాడి చచ్చిపోయిన బాయి అది. ఇగో ఈయన ఫామ్ హౌస్, ఈయన పాలీ హౌజులు, ఈయన కథ, ఈయన లెక్క మనం ఇక్కడ చూసుకోవచ్చు. నీ దాంట్లో ఎంత ఎండింది, నువ్వు రైతువే కదా, పెద్ద రైతు, నీ దాంట్లో ఎంత నష్టపోయిందో ఒకసారి చెప్పి తర్వాత తుంగతుర్తి ప్రజలకు చెప్పు. అక్టోబర్ 29, 2023 రోజు నువ్వు చెప్పిన మాట ఇవాళ ఏం చెప్పబోతాం. ఇవాళ 3 గంటలకు మీటింగ్ పెట్టిండ, ప్రెస్ మీటింగ్. దయచేసి నేను సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా విలేకరు సోదరులకు చెప్తా ఉన్నా, మొన్నటిదాకంటే భయపడరు, వీడు ఏం చేస్తాడో కొంచెం 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 పడతావు అనుకో. ఇప్పుడు బరాబర్ అడుగుర్రి, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, మీరు అడగడానికి హక్కులు ఇచ్చింది, అడగండి. నీ కాళేశ్వరం నీళ్ళ కాలువే సార్, బసాపురంకేని తుంగతుర్తి దాకా వచ్చిన కాలువను చూపెట్టమని అడుగురి. ఆ కాలువకాడికి పోదాం పా సార్, జర చూపిద్దుపా అని చెప్పు. ఒకవేళ కాళేశ్వరం మాటలే కేసీఆర్ ఏం చెప్తాడు, ఎస్ఆర్ఎస్పి కాలువను చూపించి ఇదే కాలువ అని చెప్తాడు. ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాలు, కాకతీయ కెనాల్ కాలువను చూపించి ఇగో ఇందులోకైనా ఏమన్నా నీళ్ళు వచ్చిందనా, నేను వచ్చినాక వచ్చినాయి అంటాడు. నీ అంత బటవాయి, నీ అంత చోరు ఇంకొకటి ఉండడు. ఇవాళ పోయి ఇప్పటికైతే ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి, నువ్వు చేసిన అరాచకాలే చూపెట్టింది ప్రభుత్వాన్ని. అంతే, ప్రభుత్వం ప్రజలకి 5 గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమాన్ని ముంగటేసుకుంది. ఓ పని అది చేస్తూనే ఇంకోవైపు ఇది చేస్తే, కేసీఆర్ ఎన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నావు కేసీఆర్. నీ కొడుకు మీద కేసులు అవుతున్నాయి, ఫోన్ ట్యాపింగ్లో ఇరికిపోయిండు, హరీష్ రావు భూ కబ్జాలలో ఇరికిపోయిండు, సంతోష్ రావు మీద భూ కబ్జా కేసులు, కన్నారావు వారిపోయిండు, ప్రభాకర్ రావు అమెరికా పోయిండు, నీ బిడ్డ తిహార్ జైల్లో ఉంది. ఇన్ని సమస్యల నడుమ పోయి సామాన్య రైతు పంట ఏమైందని పలకరిస్తావు. ఇప్పుడు ఓదార్పుకు రావాల్సింది నీ ఫామ్ హౌస్కు. ఈ సమస్యలన్నీ సానుభూతి ఏమైనా చెప్దాం అనుకుంటే కూడా అది మంచి పని చేసిన వాటి, నువ్వు చేసిన లంగ పనులకు సానుభూతి రాదా? ఎవరికన్నా అయ్యో అనేటువంటి పరిస్థితి ఉందా? కేసీఆర్ ను అయ్యో అనేటోడు లేకుండా అయిపోయిండు. కారణం దానికి కేసీఆరే.